ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపించినందుకు ప్రభుని నేను ఎంతగానో ఘనపరుస్తూ ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనందరినీ కూడా గత 7 నెలలు కాసి కాపాడి 8వ నెలలో మనం ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు సౌండ్ పడతలేదు. హల్లెలూయా. అందరికి దగ్గర చేద్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. ప్రభునందు ప్రియమైన మనం ఒక వాక్య భాగంకి వెళ్తున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటాన్ని అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రివి, దేవుడివి, రక్షకుడు కాబట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాము. ఇంతవరకు పాట ద్వారా నీ నామాన్ని మహింపరిచాం ప్రభా. దేవా, ఇప్పుడు నాయన స్తుతి ఆరాధన ద్వారా, స్తుతి వాక్యం ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి దేవా. మా అందరినీ మీరు దర్శించండి నాయన. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, నువ్వు మాట్లాడే రక్షకుడు నాయన. ఇదేనా మీరు మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఎంతగానో ప్రభు కృప చూపించినందుకు మనం ఎంతగానో ప్రభువును స్తుతించేవారిగా, ప్రభు నామాన్ని మహింపరచేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే 7 నెలలు మనల్ని ఎంతగానో కాసి కాపాడి 8వ నెలలో మనం ప్రవేశపెట్టినందుకు మన ప్రభుని ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చలేము. ప్రేమను భయంకరంగా అస్సాంలో కానీ తర్వాత గుజరాత్లో కానీ భయంకరమైన వర్షం, తుఫాను, ఇల్లులు కొట్టిపోతున్నాయి, మనుషులు కొట్టిపోతున్నారు, జంతువులు కొట్టిపోతున్నారు. ఎంత భయంకరంగా ఉన్నదంటే మామూలు భయంకరంగా లేదండి. న్యూస్ చూస్తుంటే ప్రభునందు ప్రేమలను వాళ్ళకి ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో, వారికి ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాం. మనం ఎలా ఉన్నామంటే కేవలం ఎవరి కృప అండి? అందరూ చెప్పాలి, దేవుని కృప. ఎలా ఉన్నామంటే దేవుని కృప. సురక్షితంగా ఉన్నామంటే దేవుని కృప. ఆ కృప మనం ఎలా వర్ణిస్తున్నాం? ఎలా వర్ణించాలంటే ప్రభువుని ఆరాధించి వర్ణించాలి. కేవలం నీ కృపయ్యా, నీ కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను ప్రభు అని మనం ఎంతగానో ప్రభుని స్తుతించి ఘనపరచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, చక్కని మాట చదువుకున్నాం. ఏమంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. ఏమన్నదంటే నేను త్వరగా వస్తున్నాను, ఎవరును మీ కిరీటాన్ని అపహరించుకున్నట్లు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనిడి. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలంట. ఏది గట్టిగా పట్టుకోవాలి? ఇది నేను ఏది మనం గట్టిగా పట్టుకుంటాం, ఏది భద్రంగా ఉంచుకుంటాం అంటే చెప్తారా? 1 డబ్బు, 2 బంగారం. ఏంటి ఎంత గట్టి పట్టుకుంటామో తెలుసా? మామూలే కదండి. ప్రేమ వల్ల ఏది గట్టిగా పట్టుకోవాలి, ఏది గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తున్నారని చెప్తున్నారా? నేను 6 మాటలు జ్ఞాపకం చేశాను. ఈరోజు 7వ మాట చెప్పకుండా 6 మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 1 యేసుక్రీస్తు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. 2 విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. 3 ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. 4 నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? నీతి. హల్లెలూయా. తర్వాత దేవుని మాట గట్టిగా పట్టుకోవాలి. తర్వాత సువార్త. మన ఏ సువార్త అయితే విన్నామో ఆ సువార్తని గట్టిగా పట్టుకొని సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రభువుని ప్రేమలో మనం అందరం చదువుకున్నట్లుగానే మా కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లుగా సువార్తను మరుగు చేస్తున్నారు. ఎన్నో కొరిందండి? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం కదా గత వారంలో. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించిన వారికి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. చూడండి, దేవుని సువార్త ఈ రోజుల్లో చాలా మంది మరుగు చేసేస్తున్నారు. ప్రకటించవలసిన బాధ్యత,
ప్రకటించవలసింది మనము మరుగు చేస్తే మరి ఇంకా నశించిపోతున్నారు కదా. వాళ్ళ సంగతి ఎలాగుంటుంది, వాళ్ళ సంగతి ఎలాగుంటుంది ఒక్కసారి ఆలోచించమా. ప్రభువుని ప్రేమ నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు, నశించిపోయిన ద్వారా మరుగే ఉన్న సువార్తను ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే వెనక తీయాలి. అందుకే అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నారు తెలుసా అండి? 28వ అధ్యాయం అపోస్తల కార్యం 28వ అధ్యాయము 23వ వచనంలో 28వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే 28వ అధ్యాయం 23వ వచనం అండి. అపోస్తల కార్యం ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చేది. ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యము గురించి పూర్తిగా సాక్ష్యం ఇస్తున్నాడంట. హల్లెలూయా. దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే అండి, అంటే సువార్త ఎప్పటి నుంచి అంట? ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుడు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుడు రాజ్యం గురించి చెప్తూనే ఉన్నాడు, సాక్ష్యం చెప్తూనే ఉన్నాడండి. ఈరోజు మనము కూడా సువార్త ప్రకటించే వారిగా మనకుంటాం. మనమే కాదు, మనతో ఉన్న వాళ్ళని కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, నడిపించాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. అయితే ఈరోజు 7వ మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభువుని ప్రేమ ఈ 6 మాటలు విన్నాం కాబట్టి 7వ మాట ఏంటంటే ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఎబ్రీ పత్రిక ఆకాశ మండలం గుండా యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకున్నాము. హల్లెలూయా. ఆ కుర్చీలు తీసి 4 కుర్చీలు వేసాడు అక్కడ. ఒప్పుకున్న దానిని ఏంటంటే ఒప్పుకోవడం అంటే తీర్మానము. చెప్పండి, ఒప్పుకోవడం దాన్ని ఏమంటారండి? తీర్మానము. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇక్కడ మన ప్రధాన యాజకుడి ఎదుట మనం ఏమైతే ఒప్పుకున్నామో అది గట్టిగా పట్టుకోవాలి. ఏమైతే తీర్మానం చేసుకున్నామో, అసలు ఎప్పుడు తీర్మానాలు వస్తాయి చెప్తారా? ఎప్పుడు తీర్మానాలు వస్తాయి తెలుసా అండి? బాధ వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ 31st నైట్ రావడానికి ఒక తీర్మానం చేసుకుంటాం కదండి. 31st రోజు కూడా ఏం చేస్తాము? ఎన్ని తీర్మానాలు ఆ రోజుకే మళ్ళా సంవత్సరం అంతా ఎలా ఉంటానంటాం కదండి. సంవత్సరం అంతా ఎలా ఉండాలి ప్రభు అనుకుంటాం, ఆ రోజుకే తీర్మానం. నువ్వు ఏ తీర్మానం తీసుకున్నావో, దేన్నైతే ఒప్పుకున్నావో అది జీవితంతా కాలం గట్టిగా మనం పట్టుకోవాలి. చేయి జారిపోతుంది. నువ్వు ఒప్పుకున్న దానిని, నువ్వు తీర్మానం చేసుకున్న దానిని ఏమైపోతుందండి? చేయి జారిపోతుంది. ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు దేవుని దగ్గర? ఎంత తీర్మానం చేసుకున్నావు? ప్రభువుని ప్రేమ ఎన్నిసార్లు ఒప్పుకున్నావు? నేను చేయను ప్రభువా, నేను చూడను ప్రభువా, నేను వినను ప్రభువా. లేదండి, నేను ఇంక ఈ సంవత్సరంలో నేను ఎలా ఉంటాను ప్రభువా, ఈ సంవత్సరం ఒక ఆదివారం కూడా నేను మానేన ప్రభువా, ఒక ఆదివారం కూడా నేను మానేన ప్రభువా. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానం తెలుసా? ఈ సంవత్సరం ఏ ఆదివారం కూడా ఎక్కడికి ప్రసంగానికి వెళ్ళకూడదు అని బెంగళూరు నుంచి పిలుపుతూ ఉన్నారు. దేనికి? వాకింగ్ చెప్పడానికి. వాళ్ళు శుక్రవారం, శనివారం, ఆదివారం పెట్టుకుంటారు. ఆదివారం ఉండాలి కంపల్సరీగా. మళ్ళీ ఏ ఆదివారం ఉండాలంట? మొదటి ఆదివారమే ఉండాలంట. మొదటి ఆదివారంకే పెట్టుకుంటాము, మీరు రావాలి వాకింగ్ చెప్పడానికి. నేను రాను. 4 నెలల నుంచి అడుగుతూ ఉన్నారు. ఒకసారి మా దగ్గర రండి, మాకు దగ్గర రండి. హల్లెలూయా. నేను 31st నైట్ తీర్మానం చేసుకున్నాను, ప్రభా ఈ సంవత్సరంలో ఒక ఆదివారం కూడా నేను మిస్ అవ్వకూడదు. నేను దేవుని సన్నిధిలోని, అక్కడ దేవుని సన్నిధి, కానీ నా సంఘాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోను ప్రభా అని నేను తీర్మానం చేసుకున్నాను. అక్కడికి వెళ్తే 15,000 10,000 కానికిస్తారు.
అది ముఖ్యమా, తీర్మానం ముఖ్యమా చెప్పండి? అందరూ చెప్తారు డబ్బు ముఖ్యం కాదండి, తీర్మానం ముఖ్యము. తీర్మానం చాలా ముఖ్యము. ఏ తీర్మానం అయితే చేసుకున్నామో దాన్ని గట్టిగా ఎవరి దగ్గర తీర్మానం చేసుకున్నాము? అక్కడ రాయబడ్డది ప్రధాన యాజకుడి దగ్గర. అదే దేవుడే ప్రధాన యాజకుడు. ఎవరండి? దేవుడే. ఆయన దగ్గర తీర్మానం చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే తీర్మానం వదిలేస్తున్నాం. నీకు కలిగింది ఏంటంటే తీర్మానాన్ని, ఒప్పుకున్న దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, మనుషుల వైపు చూడకూడదు. మనము ఈరోజు చాలా మంది ఈరోజు చేస్తున్న పని ఏంటంటే మనుషుల వైపే చూస్తున్నాం. దేవుడు దగ్గర లెక్క అప్పచెప్పాలి, దేవుని దగ్గర మేము నిలబడే సమయం వస్తుంది అన్న భయం లేదండి చాలా మందికి. దేవుడు ఉన్నాడు అన్న భయం కనపడతలేదు. మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి మాత్రము భయపడతలేదు. ఏదైతే ఒప్పుకున్నావో ప్రియమైన పిల్లరా, అది నువ్వు గట్టిగా గట్టిగా ఎంతవరకు పట్టుకోవాలంటే ప్రభు వచ్చే వరకు, మనం పోయే వరకు. హల్లెలూయా. మనం పోయే వరకు, ప్రభు వచ్చే వరకు కూడా గట్టిగా మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన ఎట్లా ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఒక్కసారి చదువుతారు ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనము. ప్రభునందు ప్రియమైన అక్కడ రాయబడ్డది చూడండి. ఏమి రాయబడ్డది తెలుసా? నీ దేవుడైన యెహోవా మీద అమ్మా తిరుగుబాటు చేయొచ్చు, నా మాటలు అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొని నువ్వు అటు ఇటు ఏం చేస్తున్నావా? పోయిన నీ దోషాలు ఒప్పుకో. ఎప్పుడైనా ఎందుకంటున్నాడు తెలుసా ప్రభువు? నువ్వు దేవుడి మాట నమ్మావు, దేవుడి మాట అంగీకరించావు, ఆ మాట కొట్టివేసి ఈ రోజుల్లో కొంతమంది చెట్ల కింద భోంచేస్తున్నారు తెలుసా? అదేమంటారు? వనభోజనం. వనభోజనం మనకు కాదండి, వాళ్ళు అన్ని చేసుకుంటే వారితో పాటు మన పాలపక్షులు అవుతామని దేవుడి వాటిని చెప్తుంది. అక్కడ వాళ్ళతో దేవుడి మాట పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాము? వారితో పాటు ఇటు అటు, అయ్యో వాళ్ళు రమ్మన్నారు కదా వనభోజనాలకి, చెట్ల కింద భోజనం చేస్తారు లేదండి, చెట్ల కింద పార్కుల కింద. అవునే కదా, చెప్పండమ్మా. ఇప్పుడు కొన్ని దగ్గరికి వెళ్తారండి, పేరు చెప్పకూడదండి, అక్కడికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అక్కడ బలి అర్పించేసి మళ్ళీ చెట్టు కింద వచ్చి వంట చేసుకుంటారు. అయ్యో చెట్టు కింద కదా తిన్నాము. ఇక్కడ అందరు క్లియర్గా చెప్తున్నాడు ప్రభు వాక్యం ఏంటంటే, ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు ఏమైతే దేవుడు నా మాటను ఉల్లంఘించేసి నా మాటను వినక మీరు చెట్ల కింద, పచ్చని చెట్ల కింద ఏం చెప్తున్నారు? అన్యులతో మీరు సహవాసం చేస్తున్నారే. ఒకవేళ అలా చేస్తే ఇప్పుడైనా ఒప్పుకోండి. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నీ తీర్మానం గట్టిగా గట్టిగా ఎంత గట్టిగా పట్టుకుంటావో. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు. సామెతలు సొలొమోను రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడు తెలుసా? 3వ అధ్యాయము 6వ వచనంలో ఎంత అద్భుతం మనం రాస్తున్నాడు తెలుసా అండి? నా చదువుతారా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా. దేవునికి అధికారానికి ఒప్పుకోవాలి. నా ప్రవర్తన, ప్రభు నా జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను, నా జీవితాన్ని మీ చేతులు పెడుతూ ఉన్నాను. ఆయన అధికారానికి ఒప్పేసుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పేసుకుంటే ప్రభు ఏం చేస్తారు తెలుసా? నీ మార్గాన్ని, హల్లెలూయా, మనం ఎలా నడవాలో, ఎక్కడ నడవాలో ఎలా నడిపిస్తాడు తెలుసా? శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. హల్లెలూయా. మన ప్రాణాన్ని శాంతించే మార్గంలో నడిపిస్తాడు.
సురక్షితమైన ప్రదేశానికి నడిపిస్తాడు. మనం ఎవరికి ఒప్పుకోవాలి? ఆయనకు ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి మనం అప్పచెప్పేసుకొని మన ప్రవర్తన అంతా కూడా ఆయనకి అప్పచెప్పేసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది దేవుడు మార్చేస్తాడండి. హల్లెలూయా. ఏంటి ఇంతవరకు ఏంటి ఇలా ఉన్నది, ఇప్పుడేంటి ఎంత జీవితం మారిపోయిందండి, ఇలా ఉన్నతమైన స్థితికి ఎరగైపోయారు. దేవుడు ఆయన లైఫ్ స్టైల్ మార్చాలంటే క్షణంలో ఏముండదండి. హల్లెలూయా. దేవుని అధికారం కిందకి మీరు వచ్చారు, దేవుని చేతులకి మిమ్మల్ని మీరు అప్పచెప్పేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడంటే మామూలు తీసుకెళ్ళండి. హల్లెలూయా. ఒకరోజు యాకోబు రాత్రి అంతా కూడా పోరాడి దేవునికి అప్పచెప్పేసుకొని నువ్వు ఏమైనా చెయ్యి, ఆయన కొట్టి తన్నాడు. దేవుడు తన్నినందుకు ఏమైనా చెయ్యి, నన్ను ఆస్వాదించి అన్నాడు. అంతే. దేవుణ్ణి ఆ పట్టుదలతో దేవునికి అప్పచెప్పేసుకున్నాడు కాబట్టి ఆయన యాకోబు యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది, ఆయన జీవితమే మారిపోయిందండి. ప్రభువునికి ప్రేమ వలన ఈరోజు దేవుని యొక్క అధికారానికి మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ద్వారా ప్రేమ వలన తీర్మానం చేసుకున్న ద్వారా దేవుడు ఏం జరిగిస్తాడు. సరే, బైబిల్లో కొంతమంది తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తీర్మానాలను మనం జ్ఞాపకం చేద్దాం. ఒకరు మీకు ఆ తీర్మానం ఏమైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో, ఆ తీర్మానం ఏమైతే ఒప్పుకున్నావో దేవుని సన్నిధిలో ఒకరు జరిగించకపోతే ఏం చేయాలి? ఈరోజు ఒప్పుకొని ప్రభా నేను చేస్తాను అనుకోవాలి. హల్లెలూయా. ఏమనుకోవాలండి? ప్రభా నేను చేస్తాను కదా, ముందు ఏం చేయాలి? అది కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు? ఒప్పుకోకుండా కప్పుకుంటారు. చాలా మంది కప్పుకున్నది ద్వారా ఏం ఆశీర్వాదం రాదు. ఒప్పుకుంటేనే కనికరింపబడతాం. హల్లెలూయా. ఒప్పుకుంటే ఏం పడతామండి? కనికరింపబడతాము. ఒప్పుకుంటేనే కనికరింపబడతాం, కప్పుకుంటే కాదండి. ప్రిమోదరా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఇద్దరు ముగ్గురు జ్ఞాపకం చేస్తారు, క్లుప్తంగానే జ్ఞాపకం చేస్తారు. ఒకసారి ఆదికాండము 21 అధ్యాయము, ఆదికాండం 28 అధ్యాయము, ఆదికాండం 28 అధ్యాయం 21, 22 వచనంలో యాకోబు కనపడుతున్నాడండి. క్షేమంగా వచ్చినట్లు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు నేను నిలిపిన ఈ రాయిని దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించనని ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఈయన ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి పోతున్నాడు? తండ్రి ఇంటి నుంచి పోతున్నాడు. ఎందుకంటే అన్నని మోసం చేశాడు కాబట్టి, తర్వాత తండ్రిని మోసం చేశాడు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలా వెళ్ళిపోవాలంటే మామూలుగా వెళ్ళిపోవడానికి పంపించేసింది. తల్లి ఏం చేసిందంటే, మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపో బాబు, మీ అన్నయ్య కోపం చల్లంత వరకు నువ్వు వెళ్ళిపో అని పంపించేసి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభునందు ప్రేమ భయంకరమైన ఎడారులు ఉండిపోయాడు రాత్రి అంతా. అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభా. అవునే కదండి, మనం అప్పుడే కష్టం వచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటాం. చెప్పాం కదా, ఏమొచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటాం? కష్టం వచ్చినప్పుడే తీర్మానం చేసుకుంటాం, బాధ వచ్చినప్పుడే తీర్మానం చేసుకుంటాం, ఆపద వచ్చినప్పుడే తీర్మానం చేసుకుంటాం. హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈయన భయంకరమైన కష్టం అంటే ఎటు తెలుస్తలేదు, ఎటు ఎలాలో తెలుస్తలేదు. అరణ్యంలో చిక్కబడిపోయాడు ఆయన. ఇటు మార్గం తెలుస్తుంది, అటు మార్గం తెలుస్తుంది. ఎన్నో ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడు. ముందు ఒక రాయి తలగడగా తీసుకొని ఆ దర్శనం పొందాడు. దర్శనం పొందిన తర్వాత దేవుడితో ప్రమాణం చేస్తున్నాడు, తీర్మానం చేస్తున్నాడు. ఏమి తీర్మానం చేస్తున్నాడంటే, ప్రభువా నేను వెళ్తున్న మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉండి, ఎలా ఉండాలంట? తోడుగా ఉండి, తినుటకు ఆహారము, ధరించుకునకు వస్త్రమును, ఇంకా ఉండడానికి నీడ అన్నాడా? ఆయన నీడ అవసరం లేదా? ఇంకి
హల్లెలూయా. చెప్పండి. తిన్నాకి తిండి, కట్టుకోవడానికి బట్టలు, వస్త్రము, ఈ నాకిచ్చిన ఎడల నన్ను కాపాడిన ఎడల, మళ్ళీ నేను తిరిగి వచ్చినంత వరకు కూడా నన్ను కాపాడిన, మళ్ళీ వచ్చి ఈ స్తంభం దగ్గర నీకు ప్రార్థన చేసి నేను ఏమైతే పొందుకున్నానో దాంట్లో నుంచి 10వ వంతు ఇచ్చేస్తాను. హల్లెలూయా. దాంట్లో నుంచి నేను ఏమైతే సంపాదించుకున్నానో, నాకు ఎంతైతే వస్తుందో దాంట్లో నుంచి 10వ వంతు అనగా 10వ భాగము మొక్కుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ప్రభువుని ప్రేమోదరా 10వ భాగం విషయంలో చాలా మంది దూరం అయిపోతున్నారు. నువ్వు అనుకున్నది, నువ్వు తీర్మానం చేసుకున్నది కంపల్సరిగా నెరవేర్చాలి. న్యాయాధిపతుల గ్రంథంకి వద్దాము. న్యాయాధిపతుల గ్రంథంలో నేను ఎక్కువ వివరిస్తలేదు, ఎందుకంటే మన సమయం లేదు. నాకు దేవుడి చిత్తం మీద వచ్చి వారం కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువుని ప్రేమోనరా, అక్కడ ఒక మహారాజు చక్రవర్తి. ఆ మహారాజు ఏం పేరంటే ఆయన పేరు ఎఫ్రాయిమా. నేను అమోరీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో, నా ఇంటి ద్వారం ఏది వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠిస్తానని, మరియు దహన బలిగా దాన్ని అర్పిస్తానని. అప్పుడు యెఫ్తా అమ్మోనీయుల ఎదుట దేవుని దగ్గర ఏం చేశాడంటే తీర్మానం చేసుకున్నాడు. ఈ రాజు వెళ్తూ ప్రార్థన చేసుకున్నాడు. అమ్మా అయ్యా విన్నారా, ఇది చూడండి ఏం చెప్తున్నారు. ఈయన వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తుంటే ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? అందరూ చెప్పాలి. యుద్ధానికి వెళ్తున్నాను. యుద్ధానికి వెళ్ళి నేను గెలిచాను అనుకోండి, మళ్ళా నేను తిరిగి వచ్చినప్పుడు నా ద్వారం ఏది ఎదురొచ్చినా అది నీకు దహన బలిగా. ఎలాగా దహన బలి అంటే ఏంటి తెలుసా? నరికేసి కాల్చాడు దహన బలి. ఈయన అనుకున్నాడు ఏ దంతు వస్తుందో, లేకపోతే ఏ గేదె వస్తుందో, ఏ మేక వస్తుందో, ఏ గాడి వస్తుందో. అప్పుడు గాడిదలు అయ్యే ఆస్తి మీకు తెలుసండి. అప్పుడు ఆస్తి ఏంటండి? గాడిదలు, ఆడగాడిదలు, తర్వాత ఏంటంటే మగగాడిదలు, ఒంటెలు, తర్వాత గుర్రాలు, ఇవన్నీ జంతువులండి. అప్పుడు ఆస్తి అంటే అవే. ఏది అది నీకు ఇచ్చేస్తారు ప్రభువా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆయన పేరు యెఫ్తా. ఆయన తీర్మానం చేసుకుని వెళ్ళిపోయాడు. అమ్మోనీయుల దగ్గరికి వెళ్ళిపోయి యుద్ధం చేసి యుద్ధం అయిపోయింది. యుద్ధంలో గెలిచేసాడు. హల్లెలూయా. యుద్ధంలో జయం వచ్చేసింది. యుద్ధంలో జయం వచ్చేసి ఆయన అందరూ కూడా ఊరలందరూ కూడా జయం కొట్టుకుంటూ వస్తున్నారు. ఊరలందరూ కూడా సైనికులందరూ కూడా యెఫ్తాకే జై, దేవుడు జయించిన దేవుడికే జై అని కొట్టుకుని వస్తుంటే ఆయన ఎక్కడ రావాలి? మరి గుమ్మం దగ్గర రావద్దా చెప్పండి? ఇంటికి అక్కడ ఉండిపోతాడా? యుద్ధంలో ఉండిపోతాడా? ఇంటికి వస్తుండగా ఎవరు ఎదురు తెలుసా? కుమార్తె ఎదురొచ్చింది. యెఫ్తా కుమార్తె ఎదురొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవా నన్ను క్షమించయ్యా, నేను ఏదో తీర్మానం చేసేసుకున్నానయ్యా, నేను ఏదో ఒప్పేసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడా? కుమార్తెకి అంత పని చేసావు నా కుమార్తె అని బాధపడ్డాడు తప్ప. బాధపడుతుంటే కుమార్తె వచ్చి అంటుంది, డాడీ నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావు, నాన్నగారు నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావో అది నువ్వు ప్రభు చెల్లించు. హల్లెలూయా. ప్రభుకి ఇచ్చేయి. అమ్మా నేను చేసుకున్న తీర్మానం మామూలు తీర్మానం కాదమ్మా, నేను చేసుకున్న తీర్మానం మామూలు తీర్మానం కాదమ్మా. ఏ తీర్మానము? నేను దహన బలి ఇస్తానన్నావు. పర్లేదు డాడీ, నేను మీ దగ్గర ఉన్నది కంటే ప్రభు దగ్గర ఉండడమే గొప్ప మీరు. ధైర్యం ఇచ్చిందండి. ఆమె ధైర్యం ఇచ్చింది. కూతురు ధైర్యం ఇచ్చింది తండ్రికి. నేను తండ్రి మీ పరలోక తండ్రికి, ఈ లోక తండ్రి కంటే పరలోక తండ్రి దగ్గర ఉండడమే నాకు మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏ తీర్మానం చేసుకున్నాడో చేసాడు లేదండి, చేసాడు. కూతురు కదా, ప్రభా నా కూతురు బదులు 10 ఒంటెలు ఇచ్చేస్తానయ్యా, 10 ఎడ్లు ఇచ్చేస్తాను ప్రభా.
అని మార్చుకోలేదు ఆయన జీవితాన్ని. హల్లెలూయా. మార్చుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడదు. మార్చుకోలేదండి. ఎదురొచ్చిన కూతుర్ని దహన బలిగా ఇచ్చేసాడండి. ఎంత అద్భుతమండి. ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పండి? అనుకున్నది ఏమైతే తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానాలు ఎన్నిసార్లు దాటిపోయినాయో దేవుడు అన్నాడు, మళ్ళా తిరిగి వచ్చి ఒప్పుకో. తిరిగి వచ్చి ఏమంటున్నాడండి? ఒప్పుకో. ప్రభా అయితే నేను తీర్మానం చేసుకున్నాను, నన్ను కనికరించు ప్రభు అంటే దేవుడి కనికరం నీ మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. చాలాసార్లు తీర్మానం చేసుకున్నాను, నేను చూడను ప్రభా, ఇంకా చూడమన్నా చూడను ప్రభా, ఈ ఒక్కసారి వదిలేసి ప్రభా, ఇంక చేయను ప్రభా, వినను ప్రభా, నీ మాట వింటాను ప్రభా, నీ మాటకి లోబడతాను ప్రభా అని ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నాను. గత వారంలో సువార్త ఎంతమంది చేస్తారంటే 2-3 చేయెత్తారు. అందరికీ ఉన్నది భారం. 2-3 చేయెత్తారు. వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు ఏం చేయాలి? చేపలు అమ్ముకో, కూరగాయలు అమ్ముకో, ఎవరికి ఏం చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలి. అది తీర్మానం. వాళ్ళు ఎన్ని వినకపోని, హల్లెలూయా, వాళ్ళు వినకపోని ఒక మాట మనం వేసాలి అంతే, యేసు ప్రభు గురించి. హల్లెలూయా. ఈరోజు ప్రభు వల్ల తీర్మానము ఎంత తీర్మానం చేసుకున్నాడు, నాకు ఏది ఎదురొస్తే దాన్ని చేస్తాను అని. కూతురు ఎదురొచ్చింది. హల్లెలూయా. కూతురు ఎదురొచ్చింది. తీర్మానాన్ని వెనక తీసుకున్నాడా? అందరూ చెప్పండి. బలి చేసాడు, బలి అర్పించేశాడు. ఇంకొక ఆమెని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుడి చెప్పినట్టు వచ్చి వారిని జ్ఞాపకం చేసుకుంటాం. రూతు గ్రంథం మనందరికీ తెలుసు. రూతు గ్రంథం 1:18. రూతు గ్రంథము 1:18లో రూతు ఒక మంచి తీర్మానం చేసుకుంటుంది, ఒక నిర్ణయం చేసుకుంటుంది. ఆ తీర్మానం ఏంటో మనందరికి తెలుసు కాబట్టి అది రాయబడ్డ మాట ఏమన్నదంటే, అత్త అంటుంది, అమ్మా కోడళ్ళారా, నేను పెళ్లి చేసుకొని మళ్ళీ నేను కొడుకుని పొందాలి, కొడుకుని కనేసి మీకు పెళ్లి చేయాలంటే మీరు పెద్దలు అయిపోతారు, ముసలు అయిపోతారు. కాబట్టి మీరు తల్లి వాళ్ళ గృహానికి వెళ్ళిపోండి. ఎవరైనా యవనస్తులు చూసుకొని వివాహం చేసుకొని అత్త ఏం చేసిందంటే 2 కోళ్ళను పంపించేస్తే వార్ప ఏం చేసిందంటే అత్త ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు 18 రూతు గ్రంథం 1:18లో రూతు ఒక తీర్మానం చేసుకుంటుందండి. ఆ తీర్మానం ఏంటి తెలుసా అంటే, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, నేను నిన్ను ఎదగను. హల్లెలూయా. నేను నిన్ను ఎదగను. ఎంత తీర్మానం చూడండి ప్రేమ, ఎంత నిర్ణయం చేసుకున్నా చూడండి. ఆ తీర్మానం ఎంత నిర్ణయం చూడండి. ఆ నిర్ణయం ఎవరో వార్ప తీసుకుందా అండి? తీసుకుందా? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందా? అందరూ ఎంటాల దగ్గర తీసుకున్నారా? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందా? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. నిర్ణయం తీసుకున్నది ఎవరు? రూతు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. అత్తగారు మీరు అలాగనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడే చేస్తాను. ఒక అన్యధనరాలండి ఆమె. దేవుడి గురించి అంత తెలియదంట రూతుకి. ఎవరికి తెలియదండి దేవుడి గురించి? అంత తెలియదు. కానీ ఉన్నంత కాలము అత్తని గమనించింది. హల్లెలూయా. అత్త దేవుణ్ణి ప్రార్థించడం చూసింది, అత్త ప్రార్థించడం చూసింది. అప్పుడు అర్థమైంది, అత్త దేవుడు సజీవుడు అని గుర్తెరిగి ప్రభునందు ప్రేమ వల్ల అంతగా ఎడవలేదు. ఆమె అనుకున్నది, ఈమె ఇంత గట్టి పడుతుంది, ఈమె నాతో వచ్చుటకు మనసు కుదిరింది కాబట్టి ఈమెను తీసుకెళ్ళిపోదాం. ఏ నిర్ణయం గొప్పది అన్నది. ఆ నిర్ణయం ఎంత గొప్పగా తీసుకెళ్ళి తెలుసండి. ఆ తీర్మానం ఎంత గొప్పగా తీసుకెళ్ళి తెలుసా? బెత్లెహేములో బోయేజ్ అన్న గొప్ప ధనవంతుడే. ఆయన అంత ధనవంతుడు ఎవరు లేరంట. బోయేజ్ అంత ధనవంతుడు ఆ బెత్లెహేములో ఎవ్వరు లేరంటండి. అంత ధనవంతుడే. చాలా వేల కొద్ది పొలాలు ఉన్నాయి ఆయనకి. ప్రభువునకు ప్రియమైనవారా, ఆ నిర్ణయం ఎంత స్థితికి తీసుకెళ్ళింది తెలుసా? ఎంత స్థితికి తీసుకెళ్ళింది తెలుసా అండి? బోయేజ్ని వివాహం చేసుకున్నంతగా
తీసుకెళ్ళిపోయిందండి. హల్లెలూయా. కోరుకొని వచ్చానని పోయాచ్చు. నాకు ఈ రూతే కావాలి వివాహం చేసుకోవడానికి. రూతు అందరూ పెళ్ళి అయిపోయింది, ఇంకొకరితో అయిపోయింది అంటే, పెళ్ళి అయిపోయినా పర్లేదు కానీ నాకు రూతే చెప్పనమ్మా. ఎవరు కావాలంట? రూతే కావాలి. ఎంత గొప్ప ధనవంతుడు తెలుసా? అంత గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. చాలా గొప్ప ధనవంతుడు. కారణం ఏంటంటే ఆ నిర్ణయమే గొప్పతనం చేసేసింది. హల్లెలూయా. ఆ నిర్ణయమే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఈ రోజు నీ నిర్ణయం ఏంటి? ప్రభువుని ప్రేమవల నీ తీర్మానం ఏంటి? ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుంటున్నాం, మళ్ళా చేస్తూనే ఉన్నాము. ఈసారి చేయకూడదు అనుకుంటున్నాము, ఈసారి చేయకూడదు చూడకూడదు అనుకుంటున్నాం, మళ్ళా చేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఇరిమి గ్రంథం చదువుకున్నాం కదా, తిరిగి నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని ఎడల ఒప్పుకుంటే నేను నీ క్షమిస్తానని ప్రభు అంటున్నాడు. క్షమిస్తాను. నువ్వు ఏ తీర్మానం, మన తీర్మానమే మనం గొప్ప చేస్తున్నాను, మన తీర్మానమే మనం గొప్పవారిగా చేస్తాం. హల్లెలూయా. ప్రభుని ప్రేమోలరా, నేను సేవకి వెళ్ళేటప్పుడు, నేను సేవకి వెళ్ళకముందు హాస్టల్కి పంపించాను. మమ్మల్ని హాస్టల్కి పంపిస్తే పారిపోయి వచ్చేసాను. హాస్టల్ నుంచి పారిపోయి వచ్చేస్తే మళ్ళా ఒక రోజు ఉంచుకొని మళ్ళా పంపించేశారు. ఒక రోజు ఉంచుకొని మళ్ళీ ఏం చేశారు? పంపించేస్తే మళ్ళా పారిపోయి వచ్చేసాను. అక్కడ చక్కగా మా ఇంటి దగ్గర అరగుడ్డే పెట్టేవారు. భోజనంలో ఏం పెట్టేవారని గుడ్లు వండితే సగం గుడ్డు పెట్టేవారు. కోసి పెట్టేసింది మా అమ్మ. సగం గుడ్డు నాకు, సగం గుడ్డు మా అన్నయ్యకి, సగం గుడ్డు ఇంకొక అన్నయ్యకి, సగం గుడ్డు తమ్ముడికి, సగం గుడ్డే. హాస్టల్లో పుల్లు గుడ్డు మళ్ళా. అర్థం కదండి? ఆ గుడ్ల కోసమే ఉండిపోవచ్చింది కానీ ఉండిపోండి కాదు. మళ్ళా పారిపోయి వచ్చేస్తే మళ్ళా పంపించేసారు 3 సార్లు. ఇంక ఇలా పంపించేస్తున్నారని ఒక కథ లేదు. వచ్చేస్తాయి కథలు వచ్చేస్తాయి కదా, చెప్పండి, వస్తాయి కదా. వాళ్ళ దగ్గర నుంచి హాస్టల్ని తప్పించుకోవాలంటే ఏదో కథ అలా వద్దండి. వచ్చేసి అమ్మ 3 సార్లు వచ్చేసి అమ్మ దెయ్యాలు కొట్టేసుకుంటున్నాయి, కిటికీలు దెబ్బ కొట్టేసుకుంటున్నాయి. ఇంతే అబద్ధం. దెయ్యాలంటే పంపిస్తారు కదా, కిటికీలు దెబ్బ కొట్టేసుకుంటున్నాయి అమ్మా, రాత్రులు నిద్ర పడతలేదమ్మా, ఆ దెయ్యాలు సౌండ్ చేస్తున్నాయి అమ్మ అంటే, అమ్మో అంత దెయ్యాలు ఉన్నాయా ఇట్లానని ఎంతో మంది చదువుకుని గొప్పలు అయినారు. కానీ నేనేమంటున్నా, అది హాస్టల్ ఏమన్నాయని చెప్తున్నాను. ఇదేంటి చెప్పండి, నిజమా? కాదు కథ. ఎవరొద్దు పంపించకుండా ఉంటారండి. అందు గురించి ఈ కథల్లో ఇప్పుడు ప్రభుత్వ ప్రేమవరం అమ్మాలు ఉంచేసారండి. ఉంచేసి కొన్ని సంవత్సరాలకి, అంటే 2-3 సంవత్సరాలకి హైదరాబాద్కి అది దేవుని మాటలు చెప్పడానికి, దేవుని అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత మా అక్క సుజాత ఉన్నది, చిన్న కూతురు, తోపురంలో పరిచయం చేస్తూ ఉన్నది. అక్క అన్నది, తమ్ముడు నువ్వు దేవుని సేవకు వచ్చాయి. చిన్నప్పటి నుంచి కూడా నా ఆశ దేవుని సేవ చేయాలని. చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నప్పుడల్లా కూడా నేను పాస్టర్ అవ్వాలని. మా ఊరికి ఎవరు పాస్టర్ వచ్చినా వాళ్ళు బ్యాగ్ పట్టుకొని, వాళ్ళు బైబిల్ పట్టుకొని వాళ్ళ వెనకాల తిరిగివ్వండి. మా అమ్మలు హిందువులైనా పూజలు చేసినా పాస్టర్ వెనక వెళ్ళిపోయేవాడిని. అందరాన్ని కూడా ఇది ఎప్పటికైనా పాస్టర్ అయిపోతారని కోరినాను. అలాగే జరిగినప్పుడు ప్రభుత్వ ప్రేమ లేదా హైదరాబాద్ ప్రయాణం అయిపోయాడు. హైదరాబాద్ ప్రయాణం అయిపోతే మా నాన్న మాట అన్నారండి. ఏమన్నా తెలుసా, అక్కడి నుంచి వచ్చేస్తే ట్రైన్ ఎక్కించండి, ఎక్కడ పోతాడో మాకు తెలియదు. ఈ బాలజన కొడుకు మాకు లేడు అనుకుంటాం. హాస్టల్లోనే ఉండలేడు, పాకిరిపేట హాస్టల్లోనే, పాకిరిపేట నెంబర్ 1 హాస్టల్లోనే ఉండలేదు. హైదరాబాద్ అంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు వీడు ఉండడు. ఒకవేళ ఉండకుండా భయపడిపోయి వచ్చేసాడు అనుకోండి, మీరు మాత్రము ట్రైన్ ఎక్కించండి, ట్రైన్ ఎక్కించేసి ఎక్కడ పోతాడు, ఇంకా మాకు పుట్టలేదు, చచ్చిపోయాడు అనుకుంటామని అనేసాడు మా నాన్న. ఇంకా అప్పుడు తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. దెయ్యాలి కథ అనలేదు, ఇంకా ఏమనలేదండి, కథ అనలేదు. చాలా భయంకరంగా చాలాసార్లు ఎందుకు వచ్చాను అనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చాను, బైబిల్ ట్రైనింగ్ కనిపించేసి. ఎందుకంటే ప్రభుత్వ ప్రేమ వల్ల సబ్బు ఉండేది కాదు, తలకు షాంపూ ఉండేది కాదు, తలకు కొబ్బరి నూనె ఉండేది కాదు, ఏముండేది కాదు.
చాలా భయంకరం. సబ్బు లేకుండా స్నానాలు చేసి ఎన్నో సంవత్సరాలు. ఆ భాష ఎడతారంటే భాష ఎవరు మా సొంత చిన్ననే, సబ్బు కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. సొంత చిన్ననే అనుకుంటారు. ఇప్పుడు కూడా మీ చిన్న ఉన్నారు, మీకేం కొడతా అంటారు చాలా మంది. దేవుడు స్తోత్రం, మా చిన్న కన్నా మా దేవుడు ఉన్నాడు గొప్పవాడు అని ఎవరంటారండి? చెప్పనమ్మా. మా చిన్నాళ్ళ కంటే మా దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నాడు నాకంటాను అంతే. మీకేంటంటే బాబు అసలు పెద్ద పెద్ద పాస్టర్లు అంటారు, మీకు అన్ని చెత్త చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చేది ఏమీ లేదు ఆ కాళ్ళ దగ్గర నుంచి. హల్లెలూయా. ప్రభువుకి ప్రేమలో నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే, అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభా ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా నాకంటే నేను సీరియస్నోడు, నా వెనక తట్టు తీసేవాడు నాకు పాత్ర కాలంగా కాదు ప్రభా, నేను వెనక తట్టు చూడండి అయినా ఎంత కష్టం వచ్చినా చూడండి ప్రభా అని చెప్పేసి ఎన్ని బాధ అనుభవించాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనేవారు, ఈయన చెరసాల్లో ఉన్నాడు నా బాబు, ఈయనకి ఎప్పుడు విడుదల అవుతుందా అన్నారు. అంత భయంకరంగా చెరసాల్లో నుంచి దేవుడు బయటికి కాకినాడ తీసుకొచ్చాడు. కాకినాడ తీసుకొస్తే కాకినాడలో దేవుడు ఊరుకున్నాడండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? 3 నెలలు ఆహారం లేకుండా చేశాడు. ఆ టైంలో మా అమ్మగారు ఎంపీటీసీ, ఎక్కడ మా ఊర్లో కౌన్సిలర్ తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందని తలకాయ పెడుతున్నాడు ఏంటండి. మా అమ్మ కౌన్సిలర్ గెలిచిందని 5 రోజులు అంటాను. ఇక కాకినాడ పోయి పంపించేశారు. నేను ఇంకా మా అమ్మ వాళ్ళకి తెలియదు నేను కాకినాడ వచ్చిన సంగతి. నేను కాకినాడలో పరిచయకి వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రేమల భయంకరమైన ఆకలి చేసేది. ఒక 10 రూపాయలు దొరుకుతాయని సర్పంచ్ జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలుకొని ఎక్కడి వరకు వెళ్ళిపోయింది బాణుగుడి వరకు నడుచుకొని కింద చూసుకోని కానీ పైకి చూసుకోని కానీ కారణము ఒక 10 రూపాయలు దొరుకుతాయి. ఏమైనా టిఫిన్ తిందామని ఫోన్ చేద్దామంటే డబ్బులు లేవు. అయ్యగారికి ఫోన్ చేద్దామంటే రూపాయి డబ్బు ఆ డబ్బులు కూడా లేవు. రూపాయి డబ్బాలు కదా నెస్టెడ్ కూర్చుండి 3:30 పడింది 1 నిమిషానికి. హల్లెలూయా. ప్రభుత్వ చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు వెనక లాగుతూ ఉన్నారు. తుని దగ్గరే కదా నీకు, ఏది నా మనసు అంత తుని దగ్గరే కదా, మీ అమ్మ ఎంపీటీసీ కదా, నువ్వు వెనక్కి వెళ్ళొచ్చు కదా, మీ అమ్మ దగ్గరికి వెళ్తే బోర్డు అంత ఉంటుంది. ఆ టూట్ అని మనసు అంటుంటే నేనేమైతే తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానాలు గుర్తొస్తున్నాయి. హల్లెలూయా. చెప్పండి, ఏమైతే తీర్మానం చేసుకున్నానో ఆ తీర్మానాలు గుర్తొస్తున్నాయి. ప్రేమ వల్ల ఆ తీర్మానం నిలిసేనంతే. అమ్మ వైపు చూడలేదు, ఎంపీటీ వైపు చూడలేదు. ఎవరి వైపు చూసానంటే చచ్చిపోయిన పర్లేదు ప్రభా నీ వైపు చూస్తాను. ఆయన ఆకలితో ఎలా చచ్చిపోయాడంటే పాస్ గారు వాళ్ళ సువార్తకి వెళ్ళిపోయి ఆకలితో చచ్చిపోయాడంటే నీకు అవమానం ఉంటుందని చెప్పేసి ఆయన వైపు చూసాను తప్ప ఇంకెవరి వైపు చూడలేదు. ఇంకోటి తెలుసండి, ఒక ప్యాంటు 3 సొక్కాయలు వచ్చింది కాకినాడ. ఒక ప్యాంటు 3 సొక్కాయలు, బెడ్షీట్ లేదు, ఏం లేదు, దిండు లేదు, కింద బాటిల్ నిండా నీళ్ళు నింపుకొని తలకని పెట్టుకొని 2 సొక్కాలు కప్పుకొని అలా ముందుకొని అటువంటి పరిస్థితి తీర్మానం ఏం చేసింది? హెచ్చించిందా? అలా ఉంచిందా? చెప్పనమ్మా. హల్లెలూయా. ఈ తీర్మానమే నిన్ను గొప్పవాడు చేస్తుంది. ఏ తీర్మానం చేసుకుంటావో ఆ తీర్మానం నిన్ను గొప్పగా చేసుకుంటుంది. ఆ తీర్మానం నువ్వు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకో. ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు, మన పోకడ పోయే వరకు. ప్రభు వచ్చే వరకు, మన పోకడ పోయే వరకు మనకు కలిగిన దానిని పట్టుకుందామా? అందరూ మాట్లాడదు. ఓకే, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించను గాక. సమయం లేదు, అందు గురించి నేను అందరికీ క్లోజ్ చేశాను. ప్రభుత్వ ప్రేమ వల్ల అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఏ తీర్మానం చేసుకున్నావో, ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావో ఒకరు చేయకపోతే ఈరోజు ఒప్పుకో. ప్రభా నేను చాలా తీర్మానం చేసుకున్నాను అయ్యా, నేను ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను అయ్యా. నా పరిస్థితులు కలిగిన వాడు, నా కష్టం కలిగిన వాడు, నా వ్యాధులు కలిగిన వాడు దేవాలని కనికరించంటే ప్రభు, నా ప్రభు నిన్ను కనికరించే శక్తిగా ఉన్నాడు. ఇదిగో నా మాట అంగీకరించక చెట్లకి అటు తిరిగి అన్యంతో తిరుగుతాము. ఒకవేళ సరి చేసుకో, ఒకవేళ తిరిగామమ్మ ఎప్పుడన్నా అన్యంతో వెళ్ళామో ఒకసారి. ఈరోజు ప్రభు నా దగ్గర తిరిగి ఒప్పుకుంటే ఇగో దేవుని వాక్యం ఇదే, నిన్ను నేను బాగుపరుస్తాను. చూడండి, ఋతు నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని గొప్పవారుగా చేసింది.
యెఫ్తా రాజు నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా నేను యుద్ధం కలిసి ఏదైతే అది బలిగేస్తున్నాడు. కానీ వెనకాయ చేయలేదండి. రూతుని కూతుర్ని బలిగేసేసాడండి. ఈరోజు నీ నిర్ణయం ఏంటి? నువ్వు తీసుకున్నా, నువ్వు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకో. ఎవరి దగ్గర ఒప్పుకుంటామంటే పాస్టర్ గారి దగ్గర కాకపోవచ్చు, మనుషుల దగ్గర కాకపోవచ్చు, ప్రధాన యాజకుడి దగ్గర ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకో. తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా పట్టుకో. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మా ప్రియ తండ్రి, నిన్న వాక్యం మా హృదయంలో తీసుకెళ్ళి ప్రభు చేసి వాక్యానుసారంగా మేము క్షమించాం. మమ్మల్ని మీరు సిద్ధపరచడం, నిన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి పలకం చేయమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్.